ఎస్ వెల్కమ్ బ్యాక్. ఈ ట్యుటోరియల్లో మనము ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ వోచర్ F7 గురించి డిస్కషన్ చేద్దాం. బిజినెస్లో జరిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి టాలీ సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వోచర్ టైప్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అయితే పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ వోచర్లో వేస్తాము, సేల్ చేసినప్పుడు సేల్ వోచర్ టైప్లో వేస్తాము, పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ వోచర్ టైప్లో వేస్తాము, అదేవిధంగా పేమెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ వోచర్లో వేస్తాము. అదేవిధంగా పర్చేజ్ రిటర్న్ చేస్తే డెబిట్ నోటు, సేల్ రిటర్న్ చేస్తే క్రెడిట్ నోటు. ఈ వోచర్ టైప్స్ అనేవి టాలీలో ఉన్నాయి. అయితే మరి జనరల్ వోచర్లో ఏ ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయాలి అనేది మనకు ఇక్కడ మెయిన్. అయితే జనరల్ వోచర్లో మనం అడ్జస్ట్మెంట్ వోచర్స్ని, అదేవిధంగా క్యాష్ బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ కానీ ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు, అయితే గూడ్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రాఫిట్ కోసం మనం ఒక గూడ్స్ను పర్చేజ్ చేసామో, రీసేల్ కోసం మనం గూడ్స్ను పర్చేజ్ చేసామో, దాన్ని మనం పర్చేజ్ వోచర్లో వేస్తాం. అదేవిధంగా ఆ గూడ్స్ని సేల్ చేస్తే సేల్ వోచర్లో వేస్తాము. సో పేమెంట్ వస్తే పేమెంట్, రిసిప్ట్ వస్తే రిసిప్ట్. అదేవిధంగా మరి జనరల్ వోచర్లో ఏ వేయాలి? అడ్జస్ట్మెంట్ వోచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మిషనరీ పర్చేజ్ చేసాం. ఎందుకు? బిజినెస్ సపోర్ట్ కోసం మనం బిజినెస్ని పర్చేజ్ చేసాము, రీసేల్ కోసం కాదు. సో దాన్ని క్రెడిట్ బేసిక్స్ మీద పర్చేజ్ చేసాము. ఆ టైంలో మనం ఏం చేయాలి? జనరల్ వోచర్లో వేయాలి. ఓకే. అదేవిధంగా స్టేషనరీ ఐటమ్ పర్చేజ్ చేసాము క్రెడిట్ బేసిక్స్ మీద, దీన్ని 1 మంత్ తర్వాత పేమెంట్ చేస్తామనుకోండి. సో వీటిని కూడా మనం యూజ్ చేయడానికి, కన్జ్యూమ్ చేయడానికి పర్చేజ్ చేసాం, రీసేల్ చేయడానికి కాదు. సో దీన్ని మనం పర్చేజ్ వోచర్లో వేయలేము కదా. పర్చేజ్ వోచర్లో ఓన్లీ గూడ్స్ని, అంటే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్స్ బిజినెస్ అనేది పెన్నుని పర్చేజ్ చేస్తాము, ప్రాఫిట్ కోసం సేల్ చేస్తాం, వాటిని మాత్రం పర్చేజ్ అండ్ రిసిప్ట్ వోచర్స్లో, పర్చేజ్ అండ్ సేల్ వోచర్లో వేస్తాం. బట్ ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ దేనికోసం పర్చేజ్ చేసాము? మనం యూజ్ చేసుకోవడానికి పర్చేజ్ చేసాం. సో దాన్ని జనరల్ వోచర్లో వేయాలి. అదేవిధంగా క్రెడిట్కి పర్చేజ్ చేస్తే, క్యాష్ పర్చేజ్ చేసామనుకోండి, పేమెంట్ వోచర్లో వేస్తాం దాన్ని. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ వాల్యూ ఇప్పుడు పర్చేజ్ చేస్తే, మిషనరీ వాల్యూ 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ అనేది ఎస్టిమేషన్ చేస్తే సేమ్ ఉండదు. సో దాని ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసిన మిషనరీ ఇప్పుడు దాని వాల్యూ ఏ విధంగా ఉందో ఎస్టిమేషన్ చేసి, అంటే డిప్రిషియేషన్ అనేది మనం వేయాల్సి ఉంటుంది టాలీలో. అమౌంట్ని డెబిట్ క్రెడిట్ ఈక్వల్ చేయడానికి వాల్యూ అనేది ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది అనేది. సో అడ్జస్ట్మెంట్ వోచర్స్ని మనం ఎట్లా అడ్జస్ట్ చేస్తాము? జనరల్ వోచర్లో వేసి మనము అడ్జస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో అడ్జస్ట్మెంట్ వోచర్స్ క్యాష్ అండ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ని మనము జనరల్ వోచర్ని యూజ్ చేసుకొని ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అవుట్స్టాండింగ్ పేమెంట్స్ని కూడా, అవుట్స్టాండింగ్ పేమెంట్ అంటే సాలరీ పేయబుల్ కానీ, జిఎస్టీ పేయబుల్స్ కానీ, రెంట్ పేయబుల్ కానీ, వీటన్నింటిని మనము జనరల్ వోచర్లో వేసి అడ్జస్ట్ చేస్తాము. ఓకే. అదేవిధంగా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రీపెయిడ్గా మనం పే చేసినట్లయితే, ఆల్రెడీ పే చేసిన వాటిని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాము? జనరల్ వోచర్లో వేస్తాము. అదేవిధంగా ఈఎంఐ, ఓకే, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ను కూడా మనం జనరల్ వోచర్లో వేస్తాము. సో అవేవి ట్రాన్సాక్షన్స్ అనేది మనము ప్రాక్టికల్గా డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు మనము జనరల్ వోచర్లో వచ్చే కొన్ని కామన్ ట్రాన్సాక్షన్స్ని జనరల్ వోచర్లో ఎలా ఎంట్రీ చేయాలనేది చూద్దాము. దానికోసం నేను వోచర్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ F7 జనరల్ వోచర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2nd మేన మనం మిషనరీ పర్చేజ్ చేయడం జరిగింది మోహన్ ట్రేడర్స్ నుండి. వాల్యూ వచ్చేసి 5 lakhs. సో దీన్ని మనం ఎందులో ఇస్తాము? జనరల్ వోచర్లో ఇస్తాము. సో ఫస్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెబిట్ వచ్చేసి మిషనరీ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఎస్సెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎస్సెట్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, సో క్రియేట్ చేస్తున్నాను మిషనరీ. ఇది మనకు ఫిక్స్డ్ ఎస్సెట్ అవుతుంది. వాల్యూ వచ్చేసి 5 lakhs పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ క్రెడిట్ పర్చేజ్ చేయడం జరిగింది. సి టైప్ చేస్తే క్రెడిట్ అని రావడం జరుగుతుంది. మోహన్ ట్రేడర్స్ నుండి పర్చేజ్ చేయడం జరిగింది. సో క్రియేట్ మోహన్ ట్రేడర్స్. సో సన్రీ క్రియేటర్ సర్వీస్ అతని నుండి పర్చేజ్ చేస్తున్నాము. మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, ఇది ఎస్ ఇవ్వాలి. పర్ఫెక్ట్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్ మెయింటైన్ చేయాలంటే బిల్ బై బిల్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో 5 lakhs. ఇక్కడ వచ్చేసి న్యూ రిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇవ్వాలి అండ్ సేవ్. సో ఈ విధంగా మనం మిషనరీ పర్చేజ్ చేస్తే బిజినెస్ కోసం జనరల్ వోచర్లో ఈ విధంగా ఎంట్రీ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మన బిజినెస్లో అయినాయి అనుకోండి, దాన్ని జనరల్ వోచర్లో వేస్తాము. 1st జూన్న స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ అయ్యాయి. వాటిని మనం క్రెడిట్కి పర్చేజ్ చేసినాము స్టేషనరీ షాప్ నుంచి. సో దాన్ని ఎంట్రీ చేద్దాము. 2nd జూన్ డేట్ ఎంట్రీ చేయాలి అండ్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది.
అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్ సేవ్. అండ్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. అండ్ క్రెడిట్ వచ్చేసి క్రెడిట్ పర్చేజ్ చేసాము స్టేషనరీ షాప్, షాప్ పేరే స్టేషనరీ షాప్. తండ్రి క్రియేటర్ అవుతాడు. బిల్ బై డీటెయిల్స్ ఇవ్వండి, సేవ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ న్యూ రిఫరెన్స్ తీసుకోండి, ఇన్వాయిస్ నెంబర్ 2 అండ్ సేవ్. ఈ విధంగా స్టేషనరీ ఐటమ్స్ని మనము ఎంట్రీ వేస్తాం. అదేవిధంగా మిషనరీ డిప్రిషియేషన్స్ని కూడా జనరల్ లోచర్లో వేస్తాము. ఇక్కడ డేట్ ఎంటర్ చేయండి, డిప్రిషియేషన్ అది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేస్తాం. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది మనకు, అది లాస్ కూడా కావచ్చు. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. సో 5000 అనేది మనకు డిప్రిషియేషన్ వాల్యూ అనేది రావడం జరిగింది. సో క్రెడిట్ వచ్చేసి మిషనరీని క్రెడిట్ చేస్తాం, మిషనరీ వాల్యూ తగ్గుతుంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మన మిషనరీ అనేది 5 lakhs మనం పర్చేజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ దాని వాల్యూ 4,95,500కి డిప్రిషియేషన్ దిగంగా 4,95,000కి అడ్జస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జనరల్ లెడ్జర్లో మనం ఎంట్రీ వేస్తాం. ఓకే, అదేవిధంగా డిఫరెంట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనం జనరల్ లెడ్జర్ యూజ్ చేసి ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్గా మనము జనరల్ లెడ్జర్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని తీసుకొని ముందు మనము దాని గురించి డిస్కషన్ చేద్దాము. ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, కార్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, వీటన్నింటి మనము జనరల్ లెడ్జర్కి ఉపయోగించి ఎంట్రీ వేయడం జరుగుతుంది. వీటన్నింటి గురించి డీటెయిల్గా అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి మనం తెలుసుకుందాము. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం.